హాయ్ అండి సతీష్. ప్రోమో చూసాం. నెక్స్ట్ ఒక రాబోతున్న ప్రోమో కూడా ఏంటంటే నిఖిల్కి గౌతమ్ కూడా క్లాస్ అయితే పీకుతారు. ఎందుకోసం అంటే మరి గౌతమ్ కృష్ణ మొన్న టాస్క్ నామినేషన్ సందర్భంగా ఆ ప్రాసెస్ సందర్భంగా ఆ యష్మిని ఎవరు వాడుకున్నావు అని అన్నాడు కదా, అమ్మాయిని వాడుకున్నావు అనేది, అలాగే మూసుకొని కూర్చో అనేది, ఆ తర్వాత ఆయన వచ్చి మూసుకొని నొక్కు అనే దానికి సంబంధించి ఇద్దరు కలిపి మూసుకోండి అని అయితే క్లాస్ పీకబోతున్నారు. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటి, నిన్న జరిగింది నిఖిల్ కూసోబే అంటాం, ఎక్కువ తక్కువ చేయకంటే ఏంది ఎక్కువ తక్కువ చేస్తే ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడడం, సారీ కూడా చెప్పలేదు. తర్వాత చాలాసేపు అయ్యాక అందరిని అడిగిన తర్వాత అప్పుడైతే చెప్పాడు. ఎనీవే దీని గురించి అయితే నాగార్జున ఏమో క్లాసులు బీగుతాడు. నన్ను అడిగితే ఏమంటానంటే అంతా అయిపోయాక ఇప్పుడు ఈ పంచాయతీలు పంచాంగాలు అవసరమా అనిపిస్తావు. నాకైతే అడగాల్సినప్పుడు అడగలేదు, చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, ఇన్పుట్స్ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వలేదు. ఇది రాంగ్, ఇది రైట్. ఎన్నో సందర్భాల్లో మనం అందరూ అబ్బా ఈ వారం రావాలి, హోస్ట్ కొరడా దియ్యాలి, దుమ్ము దులిపేయాలి, ఎవరు తప్పో ఎవరు ఒప్పో చెప్పాలనుకునేటప్పుడు వచ్చి చక్కగా స్టార్ మా మహిళా కార్యక్రమాలు నిన్న ఓంకార్ వచ్చి ఆడించాడు కదా, ఆ ఆటలో పాటలో ఫ్లవర్ అవ్వాలి, ఎట్లా చేయాలి అట్లా చేయాలి. మనమేమో ఫుల్ ఫైర్తో ఉంటుందంటే వచ్చి చక్కగా ఆడించి పాడించి లాలించి పాడి ఆ జ్వాలపాట పాడేసి ఆ ఫన్ డే సండే అనుకుని ఎట్లా చేసుకొచ్చేసి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇంకా అవసరమా ఇవన్నీ? అట్టకి ఇప్పుడు నబిల్కి ప్రేరణ కూడా ఏదో క్లాసులు బీకేస్తుంటే నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకు ఇంకా ఈ 2 రోజులకి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆడేది లేదు, ఉండేది లేదు. తర్వాత హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంటారు, ఒక్కొక్కరు పిలుచుకుని ఏవి జర్నీ తలకి ఏవి చూపించుకుని ఎట్లా చేస్తారు కదా. ఇప్పుడు ఇంకేం అవసరం, ఏం ఉపయోగం దానివల్ల? నువ్వు ఎట్లా ఆడు ప్రేరణ క్లాసులు బీకేసి, ఇతనికి నబీలు క్లాసులు బీకేసి, వాళ్ళిద్దరు కూడా క్లాసులు బీకేసి. ఇప్పుడు మన కమల్ హాసన్ కానీ, లేకపోతే ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ సీజన్లో తమిళ్ కానీ, కిచ్చా సుదీప్, లేకపోతే మన దగ్గర జూనియర్ ఎన్టీఆర్, నాని వీళ్ళందరూ చేసేటప్పుడు జస్టిఫికేషన్ కోసం ట్రై చేసేవాళ్ళు. హోస్టింగ్ వీకెండ్లో వచ్చేసరికి ఆ వారం జరిగే ప్రతి పంచాయతీ మీద ప్రతి మాట కూడా ఆయన నుంచి వచ్చే ఇన్పుట్స్ వ్యాలిడ్ కనుక, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ ప్రతినిధిగా వస్తారు కనుక, బిగ్ బాస్ ప్రతినిధిగా వస్తారు కనుక హోస్ట్ మనకి ఏంటి, మనం రైట్ చేసామా రాంగ్ చేసామా, మన డెసిషన్ వల్ల పాజిటివా నెగిటివా, మనం చేసింది ఎట్లా ఉంది ఏంటి అనేది తప్పులని దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి ఏం చెబుతాను అనుకుంటూ వచ్చి అడగాల్సినప్పుడు తప్పులు చేసినప్పుడు ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఏం ఉపయోగం, ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి? ఈ క్లాసులు ఈ డ్రిల్లింగ్ ఎలా అని నాకైతే అనిపించింది. సరే ఇంక ఈ 14వ వీక్లో కూడా హౌస్లో రిగ్రెట్ తప్పకుండా ఉంటుంది. ప్రతి వారం ఎవరికి అవసరమే లేదు. ప్రేరణకైతే మెగా చీఫ్ అయినప్పుడు డిజాస్టర్, సాఫ్ట్గా నీట్గా చేయాలనుకున్నా కానీ నీట్గా చేసింది. హౌస్ని ఆవిడే తుడుచుకుంది తప్ప పని చేయించుకోలేదు. లీడర్షిప్ క్వాలిటీస్లో ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే పని చేయడం, చేయించుకొని రావడం. అది నొప్పించక తాను ఒక చక్కగా చాలా జాగ్రత్తగా వాళ్ళతో పని చేయించుకుంటూ చేయాలి. బట్ ఈ సీజన్లోనే పెద్ద డిజాస్టర్ అవుతుందంటే ఆవిడదే. అలాగే ఇంకోటి ఏంటి, సంచాలకగా నిన్న టై ఇస్తున్న ఆ కలర్స్ టీషర్ట్ల మీద కలర్స్ పోసుకునే టాస్క్లో సేఫ్ ఆడామంటే సేఫ్ ఆడింది, తర్వాత ఫేవరిజం ఆడింది. ప్రేరణ సంచాలకగా చేసేటప్పుడు ఆవిడ అటర్ ఫ్లాప్ అవుతుంది, డిజాస్టర్ అవుతుంది. పైగా మొన్న వాళ్ళు పునర్నవి అండ్ వితిక వచ్చేటప్పుడేమో వాళ్ళ మీద అలిగేసి అరిచేసి గోల పెట్టేసి వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేసేసి మరి ఎందుకు వచ్చేస్తారు చేతగానప్పుడు రాకూడదు కదా, మరి ఇవిడ ఎందుకు చేయలేకపోయింది, ఎందుకు చెప్పలేకపోయింది? పేరుగా అది కాస్త కన్ఫ్యూజ్ ఉంటుంది. 2 టీషర్ట్లు ఇద్దరు నిల్చొని ఫ్రంట్ బ్యాక్ ఆ సైడ్ ఈ సైడ్ చూసి మొత్తం డ్రిల్ మాస్టర్లా డ్రిల్ అంతా చేయించింది లైవ్లో. చేతులు పైకి ఎత్తండి, ముందుకు ఎత్తండి, వెనక్కి జరగండి, ఇట్లా చేయండి అట్లా చేయండి. వాళ్ళు కూడా నవ్వుకున్నారు అవినాష్ వాళ్ళందరూ. ఇంత చేస్తే సరే సేఫ్ ఆడింది, పైగా ఫెయిర్గా అయితే చేయలేకపోయింది, సంచాలక ఫెయిల్ అయింది. అది ఫేవరిజమే కావచ్చు, కన్ఫ్యూజ్ కావచ్చు, ఏదేమైనా సరే. ఎనీవే ఇంకోటి ఏంటి, నిఖిల్ చాలా సేఫ్గా ఈజీగా ఆన్సర్లు ఇస్తారండి అని చెబుతా ఉంది రోహిణి. ఆమె కూడా అదే. అట్టగే సరే ఇక నబీల్ కూడా సరిగ్గా చుట్టడం అంటే ఇదే అని చెప్తున్నారు. ఫస్ట్ అప్పుడు బిగ్ బాస్ కూడా ఏం చెప్పాడు, ప్రేరణను సంచాలకగా చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి స్టెప్ బై స్టెప్ నా మనసు అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు ప్రేరణకి టాస్క్గా సంచాలకగా పెట్టించి ఆవిడ ఎట్లా చేస్తుందో చూద్దామనే ఉద్దేశంతో ఆవిడని ఎలాగైనా చెయ్యాలని అన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు. బట్ ఫస్ట్ చెప్పింది అయితే ఏంటి, వాళ్ళ రూల్ బ్రేక్ ప్రకారం వాళ్ళ క్లారిటీ అయితే ఉన్నారు. ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ టాస్క్ సంచాలకంటే నబీలే చేసాడు. హౌస్ మేట్స్ అందరూ అదే స్టిక్ అని అయ్యి ఉన్నారు. తర్వాత కదా బిగ్ బాస్ సరిగా అనేటప్పుడు మరి సరిగా చూడడం. అయితే ఇక్కడ నబీల్ది కూడా ఏంటంటే తొత్తర, నిజంగా ఆ రోజు నేను ఎపిసోడ్ రివ్యూ కూడా ఇదే చెప్పాను, తొత్తర అయిపోయింది. ఫాస్ట్గా కొద్దిగా నిదానంగా మంచిగా కొద్దిగా పద్ధతిగా జాగ్రత్తగా చేసి ఉంటుంటే కొద్దిగా నీట్గా వచ్చి ఉండేదేమో. బట్ అట్లా చేసుకున్నాడు. సో అది. అలాగే చెక్ గురించి అయితే 15 లక్షలు అంటే అది కరెక్ట్ కాదులే, రైట్ డెసిషన్ కాదు. ఎందుకంటే వాళ్ళు చిన్న త్యాగాలు చేసి అనేక కష్టాలు పడి అంత అమౌంట్కి తీసుకెళ్ళిన తర్వాత అది ఆపిస్తే ఏం బాగుంటుంది, బాగోదు కదా. సో ఇక్కడ ఆయన ఫోటో పగలగొట్టినట్టు చూపిస్తున్నారు కానీ ఇది కాదు, నబీల్ అయితే కాదు ఎలిమినేషను.
ప్రస్తుతానికి డబుల్ ఎలిమినేషన్ నో డౌట్. బట్ ప్రోమో ప్రకారం చూసుకుంటే నబీలు అవుట్ అయిపోయిన మాదిరిగా ఎలివేషన్ ఇచ్చారు, కానీ అంత సీన్ లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే రెండో ఎలిమినేషన్కి సంబంధించి షూట్ అయితే కంప్లీట్ కాలేదు. నేను వీడియో చేసే సమయానికి డబుల్ ఎలిమినేషన్లో రోహిణి ఆల్రెడీ శనివారం నాడు అయిపోయింది. ఆ అమ్మాయి ఎలిమినేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పటికీ నేను ఇన్స్టాలో పెట్టా ఫొటోస్. ఇప్పుడు నామినేషన్లో ఉన్న అందరి ఫోటోలు అవినాష్ తప్ప మిగతా అందరి ఫోటోలు గార్డెన్ ఏరియాలో పెడతారు. ఎవరు ఫోటో కింద పడితే వాళ్ళు ఎలిమినేషన్. ఆ రకంగా రోహిణి అవుట్ అయిపోయింది. మరి ఆమె జర్నీ ఎట్లా సాగింది, ఎన్ని రోజులు ఉంది, ఎలా చేసుకుంది ఏంటని కూడా ఇప్పటికే నేను ఇగో మీతో మాట్లాడుతూ కూడా ఫోన్లో నేను ఎలిమినేషన్ ప్రాసెస్ షూటింగ్ అయిపోయిందని కంప్లీట్ అప్డేట్ కోసం చూసుకుంటూనే చెబుతా ఉన్నా. అయితే ఆ షూట్ కంప్లీట్ కావాలి. రెండోది మరి ఎవరు ఎలిమినేషన్ అంటే విష్ణుప్రియ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ఆమె ఎలిమినేషన్ గురించి కూడా ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఇదే జరుగుతుంది నాకు అప్డేట్ వచ్చినప్పటి నుంచి. అయితే నేను మార్నింగ్ వీడియోలో కూడా రివీల్ చేస్తాను. బాటమ్ 3లో ఉన్న వాళ్ళు ఎవరో పేరు చెప్పా, రోహిణి, నబిల్, విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురులోనే ఏవీలు కూడా రెడీ అయ్యాయి. వాళ్ళలోనే ఎలిమినేషన్ ఉంటుందని కూడా చెప్పే కదా, అదే జరుగుతుంది. రోహిణి ఆల్రెడీ అవుట్. ఇక రెండోది ఎవరు అనేటప్పుడు విష్ణుప్రియని పంపిద్దామని చూస్తున్నారు. కాకపోతే ఎప్పుడు ఇవాళ డబుల్ ఎలిమినేషన్లో సండే ఎపిసోడ్లో భాగంగా పంపించి శనివారం షూటింగ్ ఎపిసోడ్లో ఆ అమ్మాయి రోహిణి అయిపోయి సండే ఎపిసోడ్కి సంబంధించి కూడా ఎట్లా మరి ఆ అమ్మాయిని సండే ఎలిమినేషన్ చేసేద్దామా, లేకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేద్దామా అని కూడా చాలా తర్జన భర్జన అయితే పడుతున్నారంట. ఆ డిస్కషన్ కోసం, ఆ డిబేట్ కోసం అది ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎట్లా పంపించాలి. నాకున్న అప్డేట్ ప్రకారం విష్ణుప్రియని పంపించే ఛాన్సెస్ వెరీ హై. కాకపోతే ఎప్పుడు, ఇవి సండేనా లేకపోతే అదా వీకెండా మిడ్ వీకా ఎలాగనేది పంపించే దానికోసం ఆలోచిస్తున్నారు. సో నేను ఇంకా అప్డేట్ రాగానే ఖచ్చితంగా ఎవరు అనేది అయితే క్లారిటీతో మరొక వీడియో అయితే చేస్తాను, నో డౌట్. ఇంకా మెసేజ్ అయితే రాలే, మెసేజ్ కోసం ఎదురు చూస్తా ఉన్నా. కానీ ఆమె ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్లో కూడా చూసాం కదా, ఏ పోలీసులో చూసుకున్నా సరే బాటంలో నబీలు, రోహిణి, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురులోనే తిరుగుతా అడి తిరిగి వచ్చింది. మరి ఆమె కూడా అయిపోతే ప్రేరణ వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్, టాప్ 5లో అడుగుపెట్టిన ఫీమేల్ కంటెస్టెంట్గా ఆమెకైతే ఆ క్రేజ్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఎలిమినేషన్ చుట్టూ ఇంత డ్రామా ట్విస్ట్ అయితే అదే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే మళ్ళీ వెన్స్డే పంపించాలి. వెన్స్డే పంపించిన తర్వాత మనకి ఎప్పుడు చూపించాలి, థర్స్డేకి ఎట్లా చూపించాలి. సూపర్ 6 అని ఉంచుకుని థర్స్డే నైట్ లైవ్ అయిపోవచ్చు బహుశా మనకి. ఎందుకంటే మళ్ళీ గ్రాండ్ ఫైనల్కి సంబంధించి చాలా హంగామా హడావిడి అంతా ఉంటుంది. ఓన్లీ ఓటింగ్ పెట్టేసి పాత ఎపిసోడ్లోనే లైవ్లో కూడా చూపించుకుంటూ అప్పుడు ఇది కంప్లీట్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా పెట్టి సూపర్ 6 అని పెట్టి మళ్ళీ అప్పుడు లాస్ట్లో పంపించే కంటే ఈ 3 రోజులు ఉన్న పెద్ద కంటెంట్ కూడా ఆవిడ నుంచి రావట్లే. పృథ్వీ ఉన్నప్పుడు వెనకన్నా అటు ఇటు పృథ్వీ అని పరితపించడం వల్ల కాస్త వస్తుంది. ఇప్పుడు అది కూడా నథింగ్. నా డ్రీము, నా ఇది అనుకుని కూర్చొని ఉంటుంది. సో ఎందుకు మరి ఉంచుదామా పంపించేద్దామని డిస్కషన్ జరుగుతుంది. ఇప్పటికి నాకు వెంటనే అప్డేట్ వచ్చినట్టు ఒకవేళ ఇవాళ పంపించారా, సండే పంపించారా, లేకపోతే షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సండేనా లేకపోతే మిడ్ వీక్ అయితే న్యూస్ బోర్డ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మరి మీగా అనిపించింది మెసేజ్ పెట్టండి. రోహిణి ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందా, విష్ణుప్రియ జర్నీకి సంబంధించి కూడా ఎట్లా, లేకపోతే టాప్ 5 కంటెస్టెంట్స్లో వాళ్ళ 5గురే అర్హుల అంటే ఇప్పుడు ప్రేరణ, ఇంకెవరు అవినాష్, విష్ణు కూడా అవుట్ అయిపోతే ఈ వారం సండేలో అయిపోతే, లేకపోతే ఇంకెవరైనా ఆమె కూడా టాప్ 5లో ఉండాల్సింది అనుకున్నారా, రోహిణి, వీళ్ళిద్దరిలో టాప్ 5లో ఉంటే బెటర్ ఒకవేళ అనిపించినా సరే మెసేజ్ అయితే పెట్టండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, అది కూడా ఫాలో కండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా. మరి లాస్ట్లో ఈ క్లాసులు అయితే మీకేమనిపించింది అది కూడా మెసేజ్ అయితే పెట్టండి.